సరే ఎట్లా ఇవాళ ప్రభుత్వం వాళ్ళ పాలన మెరుగ్గా చేశారంటూ కూడా విజయోత్సవాలు చేసుకుంటా ఉంది. పథకాల విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు. ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ పార్టీ నుంచి? ఒక మాట, ఎవరి పని వాళ్ళకి ఆనందం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పూర్తయింది, మేము బాగా పనిచేసామని చెప్పి అనుకోవడంలో తప్పులేదు, వాళ్ళు సంతోషపడటంలో తప్పులేదు. కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత అధికారం వచ్చింది. అధికారం ఒక సంవత్సరం పూర్తయింది, ఇది వాళ్ళకి సంతోషమే. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా వాళ్ళు సంబరాలు జరుపుకుంటే తప్పులేదు. కానీ ఈ సంబరాలు ప్రజల సంబరాలు కాదు, ఇవి నాయకులకు పార్టీకి మాత్రమే సంబరం ఇది. ఎందుకంటే వాస్తవంగా వాళ్ళు చెప్పేటువంటి ప్రజల సంబరాల్లో పాల్గొనట్లేదు. ఇవాళ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇచ్చినటువంటి వాగ్దానం ఏవి కూడా సరిగా నెరవేర్చకుండా మరి ప్రజలను తప్పుదోవ పట్టించి అబద్ధాలు చెప్పి తప్పుదారు పట్టించి మోసం చేసి ఇవాళ ప్రభుత్వం వచ్చింది కనుక సంతోషపడుతూ ఉన్నారు. దాన్ని మేము ఆ విధంగానే చూస్తాం తప్ప ఇది ప్రజల సంబరాలు కాదు, ప్రజలకు మేలైంది కాదు, ప్రజలకు మంచి జరిగింది కాదు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఏవైతే వాగ్దానాలు చేసిందో అవన్నీ నెరవేర్చినప్పుడు సంబరాలు చేసుకుంటే నిజంగానే అవి ప్రజల సంబరాలుగా భావిస్తూ ఉంటాం. సరే రుణమాఫీ విషయంలో కేసీఆర్ లక్షణ చేస్తే మేము 2 లక్షల వరకు ఏకకాలంలో చేసినామని మాట్లాడుతున్నాం. కేసీఆర్ గారు 2 సార్లు లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఇవాళ కేవలం రాజకీయమైన అంశంతో 2 లక్షలు ప్రకటించి ఎలకలబడ్డారు. ఇప్పటి వరకు కూడా సగం మందికి కూడా 40% రైతులకే రుణమాఫీ జరిగింది. ఇంకా 60% రైతులకు రుణమాఫీ జరగాలి. అవన్నీ నెరవేర్చినప్పుడు సంతోషపడదాం, సంబరపడదాం. చేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి రైతు పండుగ చేసుకున్నారు, దానిలో తప్పేం లేదు కదా. నాయకులే చేసుకోరు, ప్రజలు చెప్తున్నాను కదా, వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళు వచ్చి చేసుకున్నారు అంతే. ఈ గురుకుల విషయంలో ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు నెంబర్ 1 ఉన్న గురుకులాలు ఇవాళ ఎందుకు నిర్వీర్యం అవుతా ఉన్నాయి? ఎందుకు ఇంత నిర్లక్ష్యం అవుతా ఉన్నాయి? ఇప్పుడు ఇందాక మీరే అడిగిన నిర్లక్ష్యం అని, అంటే పాలనాపరం నిర్లక్ష్యంతో విద్యార్థులకు నష్టం జరుగుతూ ఉంది. సరైన నిర్వహణ లేక, సరైన అజమాయిషి లేక మరి వాళ్లకు పిల్లలకు నెరవేర్చాల్సిన పద్ధతిలో మరి వారు నెరవేర్చలేకపోవటం మూలాన మరి భోజనం విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, క్రమశిక్షణ విషయంలో కావచ్చు, ఇవాళ చాలా గురుకులాల్లో మరి శుభ్రత విషయంలో చాలా ఇబ్బంది ఉంది. మరి వాష్రూమ్స్ విషయంలో, బాత్రూమ్స్ విషయంలో కూడా మరి సరైన ఇబ్బంది ఉంది. అట్లాగే మరి మంచి నీరు, ఇటువంటి అన్నీ కూడా మరి ఇబ్బందికరమైన పరిస్థితిలోనే, అంటే నిర్వహణ సరిగా లేక ఇవాళ పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఒక గొప్ప లక్ష్యంతో, అంటే సంపడ్డ వర్ణాల బిడ్డలు ఒక చోట చేరి చదువుకుంటే ఒక సమానత్వం, ఒక గౌరవం అన్ని రకాలుగా లభిస్తున్న ఉద్దేశంతో వారికి ఒక నాణ్యమైన విద్యను అందించాలి ప్రభుత్వ పరంగా ఆలోచనతో కేసీఆర్ గారు మరి వేల సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వాళ్ళు నిర్వీర్యమవుతున్నాయి అంటే వాటిని సరైన పద్ధతిలో నిర్వహణ చేయకపోవటం అని నిర్వీర్యమవుతుంది. ముందు ఈ ప్రభుత్వం ఆ బిడ్డలను బాగు చేయాలి, వారికి మంచి చదువు అందించాలంటే ముందు ఆ నిర్వహణను మెరుగుపరుచుకొని మరి కారణాలేంటో తెలుసుకొని వాటన్నిటినీ మరి వాటిని ఇబ్బందులు లేకుండా చేయగలిగినప్పుడు ప్రజలకు మేలవుతుంది, ఆ విద్యార్థులకు మేలవుతుంది, విద్యార్థి తల్లిదండ్రులకు మేలవుతుంది. ముందు ఆ విషయం ప్రభుత్వ పరంగా వాళ్ళు ఆలోచించాలి. సంవత్సర పాలన ఎట్లా చూస్తారు సార్? కాలం గడిచింది, సంవత్సరం గడిచింది అంతే.